స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఇండియా NFSHS డేటా ప్రకారము మనకి హాస్పిటల్ డెలివరీస్ ఎక్కువగా 81% హాస్పిటల్లోనే జరుగుతున్నాయి. అందులో జరిగినప్పుడు యాక్చువల్గా 81% కూడా మదర్ మిల్క్ కంపల్సరీ తాగించాలి. కానీ అక్కడ చూస్తే మదర్ మిల్క్ 41% వస్తుంది హాస్పిటల్ డెలివరీ అయిన చోట, అన్ని చోటను. అది 81% రావాలి. ప్రతి తల్లికి తెలియాలి తన పిల్లకి ఫస్ట్ టీకా ఏంటంటే బేబీ పుట్టిన వెంటనే ఇచ్చే మొట్టమొదటి గంటలోకి వచ్చే పాలు ముర్రుపాలు అంటారు. ఆ ముర్రుపాలు అనేది లైట్ పసుపచ్చ లైట్ పసుపచ్చ రంగులో ఉంటాయి. అది కొలెస్ట్రామ్ ఫీడ్. ఆ బేబీకి అది మొట్టమొదటి గంటలోపు మాత్రమే వస్తాయి తల్లి నుండి. ఆ పాలు గట్ట పెట్టినట్టయితే పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ పిల్లలు ఎటువంటి జబ్బులకు గురి కాకుండా ఉంటారు. ఐక్యూ లెవెల్, తెలివితేటలు పిల్లలకు మెండుగా ఉంటాయి. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్లో పిల్లలు మంచిగా చదివి మంచి కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ మంచి జాబ్స్ కానీ పొందడానికి అవకాశాలు ఉన్నాయి. పిల్లలకి మొట్టమొదట తల్లి ఇచ్చే పాలు ముర్రుపాలు. అది కంపల్సరీ, అది అమృతం లాంటిది. బేబీకి కంపల్సరీ తల్లి పట్టించాలి. ఆ గంట తర్వాత తెల్లపాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఆ పాలు అనేవి కేవలం 6 నెలలు పెట్టాలి. 6 నెలలు మాత్రమే ఆ పాలు తాగించాలి. డబ్బా పాలు కానీ, గ్లూకోజ్ కానీ, బయట ప్యాకెట్ పాలు కానీ, ఆవు పాలు, గేదె పాలు కానీ అటువంటివేవి పెట్టకూడదు. కంపల్సరీ ఈ ఫీడ్ కంపల్సరీ ఇప్పించాలి. తల్లులు తెల్లపాలు మాత్రమే వస్తాయి. అది 6 నెలల వరకు ఇవ్వాలి. ఏ విధమైన ఇంకా ఇతరత్ర పాలు తాగించకూడదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది ఏంటంటే కేవలం తల్లి పాలు 6 నెలలు అయిన తర్వాత మళ్ళా అనుబంధ పోషకాహారం 7వ నెల నుండి ఇస్తూ తల్లిపాలు మాన్పించకూడదు. తల్లిపాలు 2 సంవత్సరాల వరకు కొనసాగించాలి. ఇది కంపల్సరీ చేయాలి. కానీ తల్లులు ఈ 6 నెలలు ఇవ్వడము, 6 నెలలు కూడా సక్రమంగా ఇవ్వటం లేదని తెలుస్తుంది. పిల్లలు 2 సంవత్సరాల వరకు ఇక్కడ ఎందుకని మేము అంటున్నామంటే శిశుమరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి మన స్టేట్లో కానీ ఇండియాలో కానీ చూసుకుంటే. ఈ శిశుమరణాలని అరికట్టాలంటే కనుక తల్లిపాలు మాత్రమే కేవలం తాగించాలి పిల్లలకి. ఇతరత్ర ఇంకే విధమైన పాలు తాగించినట్లా ఈ శిశుమరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. మీడియా, పత్రికలు అన్నింటిలోనూ కూడా ఈ ప్రచారాలు జరుగుతున్నాయి, పబ్లిసిటీ చేయిస్తున్నాం. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఈ గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి 10 రకాల ఫుడ్ ఐటమ్స్ అనేది అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్నారు, న్యూట్రిషన్ ఫుడ్. ఇది కంపల్సరీ తల్లి తీసుకోవాలి. గర్భిణీ స్త్రీ ఆవిడ ఫస్ట్ గర్భం దాల్చినప్పుడు 3వ నెలలో ఒక 45-50 కేజీలు ఉన్నారనుకోండి, అదనంగా 10 కేజీలు పెరగాలి ఈ ఫుడ్ తింటే. అదేవిధంగా ఆవిడ హిమోగ్లోబిన్ లెవెల్స్ స్టార్టింగు 12 గ్రాములు ఉన్నట్లయితే అదనంగా మళ్ళా 6-7 గ్రాములు పెరగాలి ఈ న్యూట్రిషన్ ఫుడ్ తింటూ. ఈ విధంగా మళ్ళా 3-4 కంపల్సరీ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఐరన్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని రెస్ట్లో ఉండాలి. ఇంట్లో చిన్న పనులే ఎక్సర్సైజులుగా చేసుకోవాలి, కానీ బరువు పనులు అలాంటివి చేయకూడదు. చేసినట్లయితే మళ్ళీ అబార్షన్ అవి అయ్యే ప్రమాదాలు ఉన్నాయి. బట్టలు ఉతకడము, బిందెలతో నీళ్లు బరువులు మోయడం, అటువంటివి ఏమైనా ఎక్కడము అటువంటివి ఏమైనా ఉన్నట్లయితే మళ్ళీ ఏదైనా ప్రమాదాలు జరిగే ఉంది. కాబట్టి తల్లులు, గర్భిణీ స్త్రీ, అందువల్ల మేము ఫోకస్ చేసేది 7, 8, 9 నెలల గర్భిణీల నుండి మేము ఫోకస్ చేస్తున్నాం. 7, 8, 9 నెలల గర్భిణీలకు ఇక్కడ సీమంతాలు కూడా మేము చేయడం జరుగుతుంది. అందులో భాగంగా తల్లులకు ఈ ఇంపార్టెన్స్ చెప్తూ ప్రతి గర్భిణీ స్త్రీకి, బాలింతకి కూడా 3 కేజీల ఫార్టిఫైడ్ రైస్ అనేది ఇస్తుంది గవర్నమెంట్. అందులో రిచ్ మినరల్స్ ఉన్నాయి. ఫోలిక్ యాసిడ్ ఉంది, B12 విటమిన్ ఉంది, రిచ్ ఐరన్
ఈ 3 కూడా కలవలసిన రైస్ మనకెవరికి ఇమ్మన్నా గవర్నమెంట్ ఇవ్వదు, ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్కే ఆ రైస్ ఇస్తారు. అది లోపల బేబీ శిశువు బాగా ఎదుగుదల కోసం ఈ రైస్ తినాలి. కానీ కొంతమంది అపోహ అవి తేలిగ్గా ఉన్నాయి, ఇదేదో ప్లాస్టిక్ బియ్యం అనుకొని పడేస్తున్నారు అని తెలుస్తుంది. అది కూడా కాదు. ఈ న్యూట్రిషను ఈ పౌడర్ దానికి మిక్స్ చేయడం వల్ల అవి కంపల్సరీ ఆ రిచ్ ఐరన్ అనేది బేబీ లోపల, ఎందుకంటే తల్లి తాలూకా రక్తంతో పిండం తయారవుతుంది, లోపల బేబీ ఎదుగుదల ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.